నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లు, స్థానిక ప్రభుత్వాల్లో బీసీ రిజర్వేషన్ సమస్య చాలా పెద్ద ఎత్తున తీవ్రంగా జరిగింది. అందులో ముఖ్యంగా గతంలో ఎన్టీ రామారావు గారు ఏ చట్టం 73, 74వ రాజ్యాంగ సవరణ లేకముందే బీసీలకు 34% రిజర్వేషన్ ఇచ్చి కొనసాగించారు. కానీ ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లతో పాటు బీసీ రిజర్వేషన్ అన్నీ కలిపితే 50% దాటొద్దు అనే సీలింగ్ పెట్టడం వల్ల, క్యాప్ పెట్టడం వల్ల అది 2013 దాకా అటు ఇటు కొనసాగింది. తర్వాత 2019కి వచ్చాక తెలంగాణలో, అట్లాగే 2019లోనే మన టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో ఈ బీసీ రిజర్వేషన్ కుదించబడ్డాయి. ఎందుకంటే 2013లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏమన్నదంటే, ఎట్టి పరిస్థితులలో 50% మించొద్దు, 34% బీసీలకు ఇచ్చి, మరి రెండు కలిసి 28% చిల్లరగా ఇటు పక్కన ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తే మొత్తం కలిసి 60.5 అవుతున్నాయి కదా రిజర్వేషన్లు. మహిళలు అన్నింటిలో సగం ఉంటారు, 33%. తర్వాత ఇప్పుడు సగం చేశారు. మహిళలది రిజర్వేషన్ సమస్య కదా, అన్ని వర్గాలలో రిజర్వేషన్ ఎంత ఉంటే అందులో సగం వస్తున్నాయి. కానీ చట్టం 33 చెప్పింది, 73 రాజ్యాంగ సవరణ 74. కానీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో సగాన్ని ఇస్తామనుకున్న మెల్లమెల్ల సగానికి వచ్చినాయి లేడీస్కు. కానీ ఇవేమైందంటే 60.5% రిజర్వేషన్లు అప్పటికి ఉండే 2013లో చివరిసారి ఎన్నిక జరిగినప్పుడు. తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అదే సమస్య ముందరకు వచ్చి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో రెండు చోట్ల కూడా స్థానిక ప్రభుత్వాల ఎన్నికలలో 33%, 33, 34, మున్సిపాలిటీ 33, పంచాయతీలో 34% ఉన్న రిజర్వేషన్ కాస్త 23% దిగజారిపోయింది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు జనాభా ప్రకారం పెరుగుతున్నాయి. జనాభా ఎంత పెరుగుతా అదే రేషియోలో, ఎందుకంటే చట్టబద్ధంగా ఉన్నాయి కనుక. బీసీలకు చట్టసభలో చట్టబద్ధత లేదు, అట్లాగే ఇక్కడ కూడా చట్టబద్ధత లేదు కనుక వాళ్ళకు ఈ 50% లోబడి ఎంత మిగులుతా అని తీయాలి. కనుక ఏమైంది, ఇటు 23% కంటే 27% ఈ రెండు వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ పోగా మిగతా 23%, 22 చిల్లరనే గట్టిగా మాట్లాడితే అది రిజర్వేషన్ దక్కింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఒకసారి అదే ఎన్నికలు జరిగినాయి. తర్వాత 2000 జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, అంతకుముందు 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరిగిన పంచాయతీరాజ్ ఎలక్షన్స్ అదే జరిగినాయి. ఎప్పుడైతే 2020 తర్వాత ఇది మన 21లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్లో అదే 23%కే బీసీ రిజర్వేషన్ కుదించబడ్డాయి. ఇప్పుడు కథ ఏంటంటే, ఇప్పుడు కొత్త సమస్య వచ్చిందంటే, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్న ఇవాళ ఆగస్టు 18, 2026న ఓ తీర్మానం చేసింది క్యాబినెట్. ఏమనంటే 34% రిజర్వేషన్ పంచాయతీలు ఇస్తా, 33 మున్సిపాలిటీలు ఇస్తా, రేపు మున్సిపల్ ఎలక్షన్స్ 2 రాబోతున్నాయి అన్నారు. నిజంగా నాకు అర్థం కాని సమస్య. ప్రతిపక్షాలు పక్కన పెడతారు, మీరు ఎట్లా ఇస్తారు? చట్టాన్ని దాటిస్తారా? మరి గతంలో ఎందుకు ఇవ్వలేకపోయారు, ఇప్పుడు ఎట్లా ఇస్తా అంటున్నారు? ఏ ధైర్యంతో అంటున్నారు అని ప్రతిపక్షాలు అడుగుతున్నారు, నేను కూడా అడుగుతున్నాను. ఎందుకంటే సుప్రీంకోర్టు పెట్టిన ఏదైతే క్యాప్ ఉందో 50% రిజర్వేషన్ మించొద్దు. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ పోగా మిగతా 23, 22 ఎంత మిగులుతా అంత ఇవ్వగలుగుతారు. కానీ చట్టాన్ని కాదని రేపు కోర్టు పోతే మళ్ళీ చెల్లదు కదా. అంటే మేము ఇస్తామనుకున్నాం కానీ కోర్టు చేయంగా ఇవ్వలేదు అని మాట చెప్పడానికి అనే మాట వస్తుంది. అందుకనే ఇప్పుడు ఏ కొత్త చట్టం చేసినా దానికి మినహాయింపు చేయలేము మనం. సుప్రీంకోర్టులో దాన్ని మళ్ళీ కేసు తిరగదోడి మొత్తం దేశమంతా, సుప్రీంకోర్టు ఇచ్చిన దేశానికి ఎంత వర్తిస్తుంది కదా. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లతో పాటు జనాభాలో ఉన్న ఎక్కువ వర్గం ఉంది కనుక 50% పైగా ఉన్నారు కనుక 34% ఇవ్వాల్సిందే అని చెప్పి మళ్ళీ కొట్లాడి ఆ క్యాబ్ ఎత్తేయించే ప్రయత్నం చేయాలి. ఒక్క దగ్గర తమిళనాడులో ఖచ్చితంగా వాళ్ళు పోరాడినరు. 23 దశాబ్దాల తర్వాత అక్కడ వాళ్ళు చేస్తూనే ఉన్నారు, సుప్రీంకోర్టు తీర్పును కాదని. అక్కడ ఆ ఒక్క రాష్ట్రానికి మినహాయింపు వచ్చింది. మరి ఆ ఒక్క రాష్ట్రానికి మినహాయింపు వచ్చినప్పుడు మరి మిగతా అన్ని రాష్ట్రాలు ఎందుకు మినహాయింపు తెచ్చుకోవద్దు, ఎందుకు చేస్తలేరు అంటే లిప్ సింపతి తప్ప అసలైన పరిష్కారం కోసం సుప్రీంకోర్టుకు పోతే లేదని మనకు అర్థమవుతుంది. కనుక ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే సుప్రీంకోర్టులో ఆర్డర్ తెచ్చుకోవడం ముఖ్యం. కనుక ఏ చట్టం ప్రకారం చేస్తుందని ప్రతిపక్షాల ప్రశ్నతో పాటు నేను కూడా వేసేది ఏంటంటే, మీరు క్యాబినెట్లో మేము ఇస్తాం అనుకున్నాం కానీ ఇవ్వలేకపోతున్నాం అని చెప్పడం కోసమే స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు, పంచాయతీలు అంటే పంచాయతీ మెంబరు, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్ జరగాల్సి ఉన్నది. అట్లానే మున్సిపాలిటీ ఎలక్షన్ కూడా జరగాల్సి ఉంది. 2025కి అయిపోయినాయి అవి, ఇప్పుడు 2026 కొన్ని అయిపోయినాయి. కనుక ఇప్పుడు 2026 నవంబర్, డిసెంబర్ చేస్తూ అంటున్నారు. ఈ లోపల ఈ చట్టం చేసి మేము ముందుకు పోతున్నామని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది మనకి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఎట్లా చేస్తారని అడుగుతున్నాను. ఇదైతే చట్ట సవరణ జరగకుండా, సుప్రీంకోర్టు క్యాప్ ఎత్తివేయకుండా
చేయడానికి అయితే వీలు లేదు. ఇప్పుడు రాజకీయంగా వాడుకుంటారో ఏం చేస్తారో చూద్దాం. బీసీ రిజర్వేషన్ ఎట్లా ఇస్తారు అనే ప్రశ్న మాత్రం $1,000,000 ప్రశ్నగా ఈ కూటమి ప్రభుత్వం నిలబడబోతుంది. నమస్కారం.